Now we will discuss about classification and working system. Right. So here computers are categorized into three types. One is analog, second one is digital, and third one is hybrid. సో సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే వాచెస్ తీసుకోండి. వాచెస్ అనలాగ్ వాచెస్ అంటాం. అంటే దానిపైన డయల్ ఉండి ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. అవి అనలాగ్ వాచెస్. ఫాస్ట్ ట్రాక్లో కూడా ఉంటాయి అనలాగ్ వాచెస్. ఇప్పుడు కొన్ని వాచెస్ ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ ఉన్నాయి. అవన్నీ కూడా డిజిటల్ వాచెస్. సో టైం అనేటువంటిది ముళ్ళు రూపంలో కాకుండా డిజిట్స్ రూపంలో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ సంబంధించిన ఐవాచ్ కానీ ఇంకా మిగిలినటువంటి వాచెస్ చాలా ఉన్నాయి కదా డిజిటల్ వాచెస్. సో అవి నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ఫర్ డిజిటల్. ఇంకా హైబ్రిడ్ ఉంటాయి, అంటే అనలాగ్ సిస్టమ్ ఉంటుంది, డిజిటల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల వాచ్ల్లో మనకి పైన ముళ్ళు తిరుగుతూ ఉంటుంది, అంటే అనలాగ్. దానిలోనే టైం అనేటువంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిట్స్లో మనకు కనిపిస్తుంది. లైట్ డిస్ప్లే ఉంటే డిస్ప్లేలో టైం కనిపిస్తుంటుంది. సో అవి మిక్స్డ్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్. సో దాన్ని హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్ అంటే ఏంటి? రెండు రకాలు కలిసి ఉండటం కదా. అనలాగ్ డిజిటల్ కలిసి ఉండేది హైబ్రిడ్ అంటాం. అట్లా ఆ విధంగా ఇప్పుడు కంప్యూటర్లు కూడా 3 టైప్స్గా మనం క్లాసిఫికేషన్ చేసుకున్నాం. ఇట్లా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎనలాగ్ అని మనం చూసామా, చార్లెస్ బాబేజ్ లండన్కి చెందినటువంటి ఒక సైంటిస్ట్. చార్లెస్ బాబేజ్ సైంటిస్ట్, ఆయన ఫస్ట్ మెకానికల్ డివైస్ని తయారు చేశారా, దే ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనలాగ్ అన్నట్టు. ఇప్పుడున్న కంప్యూటర్స్ మనం చూసామా, ఇప్పుడు మీ చేతిలో ఉన్న కంప్యూటర్ కూడా, టేబుల్ పైన ఉన్న కంప్యూటర్ కూడా ఏంది, డిజిటల్ కంప్యూటర్స్ అన్నట్టు. బట్ కొన్ని మనకి అనలాగ్ డిజిటల్ రెండు కూడా కలిసి ఉంటాయి. ఇవి జనరల్గా ఈ R&Dలో వీటిలో యూజ్ చేస్తుంటారు. ఇండస్ట్రీస్లో R&Dలో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇవి మన క్లాసిఫికేషన్ అండ్ వర్కింగ్ సిస్టమ్స్లో టోటల్గా 3 టైప్స్ ఉన్నాయి. అనలాగ్ ఉంది, అండ్ డిజిటల్ ఉంది, అండ్ హైబ్రిడ్ ఉంది. సో ఇప్పుడు డిజిటల్లో మనం చూసుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ కంప్యూటర్స్లో టైప్స్ మనం చూసుకుంటే లైక్ సూపర్ కంప్యూటర్స్ అన్నాం. నేను మీకు డిస్కస్ చేసా పరమ్ సిరీస్. పారామిడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సూపర్ కంప్యూటర్. సో అట్లా సూపర్ కంప్యూటర్స్. దాని తర్వాత మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఉంటాయి, మినీ కంప్యూటర్స్ ఉన్నాయి, మైక్రో కంప్యూటర్స్ ఉన్నాయి. లైక్ మినీ కంప్యూటర్స్ చూసుకోండి, ఇప్పుడు మనం వాడేటువంటి ఇవన్నీ కూడా మినీ కంప్యూటర్స్ అండి. ఓకేనా. డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవి మినీ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటే మనకి రీసెర్చ్ ల్యాబ్స్లో వీటిలో ఉంటాయి. లైక్ రైల్వే స్టేషన్స్లో కానీ అవి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. రాడార్ స్టేషన్స్లో కానీ, నావిగేషన్ స్టేషన్స్లో కానీ, ఓకేనా. సో వెదర్ బేస్డ్ స్టేషన్స్లో కానీ వాటిలోనే సూపర్ కంప్యూటర్లు ఉంటాయి, పెద్ద కంప్యూటర్లు అవి. సో అవి స్టోరేజ్ కూడా కొంచెం ఎక్కువ కావాలి, వాటికి క్యాలిక్యులేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, అనాలిసిస్ చేసేది కూడా వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అవి సూపర్ కంప్యూటర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక మైక్రో కంప్యూటర్స్ నథింగ్ బట్ ఇప్పుడు మనకున్న కంప్యూటర్స్లోనే చిన్న సైజులో ఉంటాయి, లైక్ పెన్ ట్యాబ్స్ అని పామ్ ట్యాబ్స్ అని. ఓకేనా. సో అవి మైక్రో కంప్యూటర్స్ అండి. క్లియర్ కదా. సో 1 by 1 మనం చూద్దాం. ఇక్కడ ఎనలాగ్ కంప్యూటర్స్ మనం చూసుకుంటే ఈ విధంగా ఎనలాగ్ కంప్యూటర్స్ అనేటువంటి ఉన్నాయి. సో దేర్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనలాగ్ కంప్యూటర్స్. ఎస్ ఆర్ నో? క్లియర్ ఉందా లేదా? లైక్ ఏ కంప్యూటర్ దట్ ఆపరేట్స్ విత్ నెంబర్స్ రిప్రజెంట్ బై డైరెక్ట్లీ మెజరబుల్ క్వాంటిటీస్ యాజ్ వోల్టేజెస్ ఆర్ రొటేషన్స్. కంపేర్ డిజిటల్ కంప్యూటర్, హైబ్రిడ్ కంప్యూటర్స్. సో సింపుల్గా ఇక్కడ ఏం లేదు, ఎనలాగ్ కంప్యూటర్స్ అంటే ఈ విధంగా మిషనరీ ఉంటుంది. ఓకేనా. సో లైక్ ఇవి ఇండికేషన్ చూపిస్తూ ఉంటాయి, మెకానికల్ అనలాగ్ కంప్యూటర్స్ అన్నా లేదంటే మెకానికల్ కంప్యూటర్స్ అయినా కానీ. సో ప్రతిది కూడా ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని ఇప్పుడు చూడండి, ఇక్కడ దానిలో ఉన్న వోల్టేజ్ని ఈ ముళ్ళు రూపంలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు వోల్టేజ్ మీటర్ ఉందా, నథింగ్ బట్ వోల్ట్ మీటర్ అన్నామా. సో లోపల ఎంతైతే వోల్టేజ్ ఉందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడింగ్లో ఈ నీడిల్ రూపంలో మనకు తెలియజేస్తూ ఉంది. సో ఇవి అనలాగ్ కంప్యూటర్స్ అన్నట్టు. ఇప్పుడు వోల్ట్ మీటర్ అయినా, ఎంఈ మీటర్ అయినా, ఎంఈ మీటర్ అయినా ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ దీనికి ఎగ్జాంపుల్ అనలాగ్ కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఇవి అంశం. నెక్స్ట్ చూసుకుంటే డిజిటల్ కంప్యూటర్స్ అంటాం. వి కాల్ దమ్ యాజ్ డిజిటల్ కంప్యూటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిజిటల్ కంప్యూటర్స్ అంటే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కంప్యూటర్, వాట్ ఈస్ దట్? డిజిటల్ కంప్యూటర్. అర్థమైందా? సో డిజిటల్ కంప్యూటర్స్ సో ఈ విధంగా ఉంటాయి. లైక్ CPU కానీ, కీబోర్డ్ కానీ, అండ్ మౌస్ కానీ, మానిటర్స్ కానీ, ప్రింటర్స్, ఇవన్నీ కూడా డిజిటల్ కంప్యూటర్స్లో ఉన్నటువంటి పెరిఫరల్స్ పార్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ అ డిజిటల్ కంప్యూటర్. సో వీళ్ళు ఇన్ఫర్మేషన్ని చాలా వేగంగా ఇస్తూ ఉంటాయి. అర్థమైందా? సో వీళ్ళు ఈ కంప్యూటర్స్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ చేయటము, ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ని చాలా వేగంగా యాక్యురేట్గా ఇస్తూ ఉంటాయి. అర్థమైందా? సో ఇవి డిజిటల్ కంప్యూటర్స్.
సో పిక్చర్ పైన మనం ఇక్కడ మానిటర్ పైన కూడా దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది చూడొచ్చు. మానిటర్ పైన ఇన్పుట్ చూడొచ్చు అండ్ అవుట్పుట్ను కూడా మనం చూడొచ్చు. అర్థమైందా? సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటాం. We call them as hybrid computers. So దీనిలో a hybrid computer is a combination of digital and analog computers and it combines the best features of both types of computers. సో సింపుల్గా నేను చెప్పానా, ఎగ్జాంపుల్స్ ఇవి హైబ్రిడ్ కంప్యూటర్స్ని మనకి జనరల్గా ఈ హాస్పిటల్స్లో ఎంఆర్ఐ స్కాన్స్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి హార్ట్ బీట్ తెలుసుకుంటారు, ఈసీజీ అంటాం. ఎకో కార్డియోగ్రామ్, సో ఎకో కార్డియోగ్రామ్ ఈసీజీ ఉందా, సో వాటిలో ఉపయోగించేవి హైబ్రిడ్ కంప్యూటర్స్. అక్కడ కానీ లేదా ఎంఆర్ఐ స్కాన్ చేయడానికి వాడేటువంటి కంప్యూటర్స్ కానీ అవన్నీ కూడా హైబ్రిడ్ కంప్యూటర్స్ అండి. అర్థమైందా? సో ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన మనకి డిజిటల్ ఫార్మాట్లో కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇక్కడ బటన్స్ రూపంలో కూడా మనకి ఆ వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పైన నీడిల్స్ ఉంటాయి, వాటిపైన కూడా మనకి వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ సంబంధించి మనము దాన్ని ఎంఆర్ఐ స్కాన్ ఏదైతుందో అది ఇప్పుడు చూసారు కదా, ఎంఆర్ఐ స్కాన్ మిషన్ ఉంటుంది చూసారా, లైక్ 5.1 టెస్లా, 5 టెస్లా, 2.7 టెస్లా అని ఉంటుంది కెపాసిటీ. సో దానిపైన ఎంఆర్ఐ స్కాన్ పైన బెడ్ మీద మనం పనుకున్నప్పుడు ఆ బెడ్ లోపలికి పోద్ది, దాన్ని కంట్రోల్ చేసే జాయ్స్టిక్స్ అంటాం. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ అనలాగ్ కంప్యూటర్స్ అండి. దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అనలాగ్ కంప్యూటర్స్. సో దట్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు నో హియర్. ఇన్ కమింగ్ టు దట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్ సైజ్. సో సైజ్ పరంగా మనం చూసుకునే కంప్యూటర్స్ అనేటువంటివి చూద్దాం. లైక్ సూపర్ కంప్యూటర్ చూడొచ్చు, చాలా పెద్దది సైజు. ఇప్పుడు మన దగ్గర ఉన్న మినీ కంప్యూటర్స్ లేదంటే హైబ్రిడ్ మినీ కంప్యూటర్స్ మనం చూసుకునే చిన్నవి. బట్ సూపర్ కంప్యూటర్స్ ఏంటి, పెద్ద పెద్ద రూమ్స్లో పెడుతుంటారు దాన్ని, చూసారా ఇంత పెద్దగా ఉంటాయి సూపర్ కంప్యూటర్స్. ఇవన్నీ కూడా వాటి యొక్క చిప్స్ అండి. ఓకేనా? సో లార్జ్ క్యాలిక్యులేషన్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత చూసుకుంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటాం. ఈ విధంగా ఫ్రేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా, ఈ ఫ్రేమ్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా కంప్యూటర్లో పార్ట్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో లైక్ ఏ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ ఇస్ వెరీ లార్జ్ కంప్యూటర్ capable of handling and processing very large amounts of data quickly. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని చాలా వేగంగా అనాలిసిస్ చేసి అవుట్పుట్ ఇవ్వగలం ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. చాలా పెద్ద కంప్యూటర్స్ ఇవి. ఈవెన్ వీటిని R&Dలో కూడా, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దానిలో వాడుతూ ఉంటారు. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్లో కూడా ఈ కంప్యూటర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫార్మాస్యూటిక్స్లో కూడా ఈ యొక్క కంప్యూటర్ని ఏం చేస్తారు, యూజ్ చేస్తూ ఉంటారు అండి. ఓకేనా? దాంతోపాటు వీటిని పెద్ద పెద్ద గవర్నమెంట్ సంస్థలు కానీ లేదంటే కార్పొరేట్ ఏజెన్సీలు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని ఉపయోగిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ ప్రాసెసింగ్ చేయాలి కాబట్టి హై అండ్ కెపాసిటీ ఉన్నటువంటి సిస్టమ్స్ని వెళ్ళి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక దాని తర్వాత మినీ కంప్యూటర్స్ మనం చూసామనుకోండి. మినీ కంప్యూటర్స్ నేనేం చెప్పా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. లైక్ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, నోట్బుక్ కానీ, హైబ్రిడ్, దాని తర్వాత ట్యాబ్లెట్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్, మినీ కంప్యూటర్స్కి ఎగ్జాంపుల్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ మైక్రో కంప్యూటర్స్ చూసుకుంటే ఇవి కూడా లైక్ చిన్న సైజులో వస్తూ ఉంటాయి. మైక్రో కంప్యూటర్స్ అంటే మినీ కంప్యూటర్స్ కంటే చిన్న సైజు ఉండేవి. ఓకేనా? సో లైక్ ఈ పామ్ ట్యాబ్ కానీ, నోట్బుక్ కానీ, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ వీటిలో ఇంకా చిన్నవి అన్నట్టుగా. సో దాని వర్కింగ్ కూడా కెపాసిటీ కొంచెం లైక్ మైక్రో కంప్యూటర్స్కి మినీ కంప్యూటర్స్కి వర్కింగ్ కెపాసిటీ ఎంత తేడా ఉండదు, కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్సే మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో దట్స్ ద థింగ్. సో మైక్రో కంప్యూటర్, ఏ మైక్రో కంప్యూటర్ ఈజ్ ఎ కంప్లీట్ కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ ఈజ్ ఎ కంప్లీట్ కంప్యూటర్ అండ్ ఎ స్మాలర్ స్కేల్ అండ్ ఈజ్ జనరలీ సినానిమ్ ఫర్ మోర్ కామన్ టర్మ్ పర్సనల్ పీసీ. సో దీన్ని పీసీగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇంకా ఫర్దర్గా మనం చూసుకుంటే పర్సనల్ కంప్యూటర్, సో నథింగ్ బట్ పీసీ. ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న పర్సనల్ కంప్యూటర్, ఎవరు ల్యాప్టాప్ వాళ్ళకే ఉంటుంది కదా, ఎవరు డెస్క్టాప్ వాళ్ళకే ఉంటుంది కదా. సో అవే పర్సనల్ కంప్యూటర్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే నెట్వర్క్స్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మనం చూసుకుంటే ఇక్కడ నెట్వర్క్ టైప్స్లో మేజర్గా 3 టైప్స్ ఉంటాయి. లైక్ ల్యాన్ అంటాం, లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాం, వ్యాన్ అంటాం, వైడ్ ఏరియా నెట్వర్క్ అని, అండ్ మ్యాన్ అంటాం, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో లోకల్ ల్యాన్ అనేటువంటిది లోకల్ ఏరియా నెట్వర్క్ ఏదైతుందో ఇది ఒక ఆఫీస్లోకో లేదా ఒక ఇంటిలోకో వ్యవస్థ ఉంటుంది. ఇది అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్లో, క్లోజ్డ్ బౌండరీ లైన్స్లోనే ఉంటుంది ల్యాన్ అనేటువంటిది. ఓకేనా? సో లైక్ లోకల్ ఏరియా నెట్వర్క్, ఏ కంప్యూటర్ నెట్వర్క్ దట్ లింక్స్ విత్ ఇన్ ఎ బిల్డింగ్ ఆర్ గ్రూప్ ఆఫ్ అడ్జసెంట్ ఎక్సెట్రా. ఓకేనా? సో ల్యాన్ అనేటువంటిది ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. లేదా ఇంకా కొంచెం ముందుకు పోతే పక్క బిల్డింగ్, ఆ పక్క బిల్డింగ్ మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది ల్యాన్ అనేటువంటిది. ఓకేనా? సో రీజనల్ ఏరియా నెట్వర్క్ అన్నట్టు ఇది.
లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకేనా. సో లైక్ దీనిలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్టార్ ల్యాన్ అని, రింగ్ ల్యాన్ అని అండ్ బజ్ ల్యాన్ అని ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. సో ఒక ల్యాన్ నెట్వర్క్కి కొన్ని సర్వర్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు కనెక్ట్ అయి ఉంటాయి. జనరల్గా ఇట్లాంటివి మనకి ఈ ల్యాన్ అనేటువంటిది ఆఫీస్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో వీటిలో ల్యాన్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఆ పరిధి వరకు, ఆ ఆఫీస్ వరకు మాత్రం అది పనిచేస్తూ ఉంటుంది. అక్కడే అన్ని సిస్టమ్స్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఇక దాని తర్వాత వ్యాన్ మనం చూసామనుకోండి. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. వ్యాన్ అనేటువంటిది నథింగ్ బట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అండి. ఓకేనా. సో ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ విచ్ ద కంప్యూటర్స్ కనెక్టెడ్ మే బి ఫార్ ఎ పార్ట్. అర్థమైందా. సో ఇక్కడ ఏంటి, వ్యాన్లో ఏంటి, వైడ్ ఏరియా నెట్వర్క్లో కొంచెం అవేలో ఉంటాయి. లోకల్ ఏరియాతో కంపేర్ చేస్తే కొంచెం అవేలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక విలేజో లేదా సిటీ లెవెల్ మనం తీసుకున్నాం అనుకోండి. ఆ సిటీలో ఈ నెట్వర్క్ అంతా కూడా కనెక్టివిటీ ఉంటుంది. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఇక దాని తర్వాత ఇంకొక నెట్వర్క్ వచ్చేసి మ్యాన్ అంటాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో ఇది లైక్ బిల్డింగ్స్ మొత్తం కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకోండి, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే లైక్ యూనివర్సిటీ క్యాంపస్, ఆఫీస్ బిల్డింగ్, రెసిడెన్షియల్ ఏరియా, గవర్నమెంట్ బిల్డింగ్. సో ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటుంది మ్యాన్లో, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్లో. ఓకేనా. సో ఇది అంశం. సో ఫైనల్గా అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజులో మనం చూసుకుంటే ల్యాన్ చిన్నది, దానికంటే పెద్దది వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్, దానికంటే పెద్దది మ్యాన్ అండి. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఇట్లా ఉంటుంది సైజ్తో. సో ల్యాన్ నుంచి వ్యాన్ నుంచి మ్యాన్. అర్థమైందా. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఇవి దాని తర్వాత ఈ కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ యొక్క ఎక్స్టెన్షన్ మనం చూసామనుకోండి. లైక్ డిఓసి అంటే ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఇది. అందుకంటే ఎక్స్టెన్షన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. .xc ఫైల్ అంటే ఏంటి, విండోస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అన్నట్టు. లేదు .xls అనేటువంటి దేనికి ఇండికేట్ చేస్తారు, ఎక్సెల్ షీట్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్ అట్లా అడుగుతూ ఉన్నారు. సో జేపీజీ ఎక్స్టెన్షన్ ఫర్ జేపెగ్ ఇమేజ్. బిఎంపి ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఫర్ బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్. పిపిటి ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్ ఫర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. డాక్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్. బ్యాక్ అంటే బ్యాకప్ ఫైలు. ఈఎక్సి అంటే ఎగ్జిక్యూటివ్ ఫైలు. MP4 అంటే వీడియో ఫైలు. ఓకేనా. MPEG-4 అని అంటాం. MP ఫైల్ అంటే లైక్ MPEG-4 అని అంటాం. ఇది నథింగ్ బట్ వీడియో ఫైల్ అన్నట్టు. దాని తర్వాత MPEG-3 ఉంటుంది. సో నథింగ్ బట్ ఇది ఆడియో ఫైల్ అండి. MPEG-3 ఆడియో ఫైల్ అనమాట. ఓకేనా. సో దాని తర్వాత ఇంకా చాలా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మనకి. TXT అంటాం ఎక్స్టెన్షన్, నథింగ్ బట్ నోట్ ప్యాడ్. సో TXT అంటే నోట్ ప్యాడ్ అని. దీంట్లోనే DocX అని ఉంటుంది ఇంకోటి. DocX డాక్యుమెంట్ ఎక్స్. సో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో దీన్ని అడ్వాన్స్డ్ టూల్స్ అన్నట్టు. లైక్ DocX ఫార్మేట్ అంటే అసలు యాక్చువల్గా ఈ పవర్ పాయింట్ కాదు, వర్డ్. సో డాక్ ఏదైతే ఉందో డాక్యుమెంట్ అన్నట్టు. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్. సో ఇవి డాక్ అనేటువంటిది ఏంటి అంటే లైక్ 1999 వర్షన్ వరకు డాక్ అనేటువంటిది మనకి ఎక్స్టెన్షన్ వచ్చేది. ఇప్పుడు వచ్చే 2016 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 వర్షన్ కానీ అండ్ ఫర్దర్గా ఉన్న 2021 కానీ 24 కానీ ఇవన్నీ కూడా ఫైల్ DocXలో సేవ్ చేస్తూ ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్ DocXలో సేవ్ చేస్తూ ఉన్నాయి. అంటే డాక్ అనేటువంటి ఫైల్ నథింగ్ బట్ డాక్యుమెంటే కానీ ఓల్డ్ వర్షన్ సాఫ్ట్వేర్స్లో ఈ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ప్రెసెంట్ ఉన్నటువంటి ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో, సో ఎంఎస్ ఆఫీస్ వర్షన్లో మనం వర్డ్ని తయారు చేసి క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేస్తే DocXలో సేవ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా. సో ఇవి వీటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు అంటే వీటికి ఉన్నటువంటి వ్యత్యాసాలు. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొన్ని అంశాలు ఉన్నాయి. సో అవి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.